మీరు బాగా నచ్చిన తెలుగు డైరెక్టర్ ఎవరు తెలుగులో? శివ తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం అండి నాకు. క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పా. ఓకే. క్షణం క్షణం తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం. దాసర్ గారు ఓకే. కొన్ని సినిమాలు ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లు. ఇప్పటి జనరేషన్ నేను ఎక్కువ చూడలేదు. అసలు ఒకరు పొరపాటునన్నా ఇంట్లో వెళ్తే పిల్లలు చూస్తున్నప్పుడు మీరు దృష్టి పడ్డము ఏదో విధంగా చూస్తుంటారు కదా సినిమాలు. నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా చెప్పలేకపోతున్నాను. ఎవడు నచ్చలేదు. నచ్చితే చెప్తా. ఎవడు ఎంత ఆలోచించినా రావట్లేదంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లీస్ట్ కృష్ణవంశీ గారు, కృష్ణవంశీ ఇప్పుడు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, నాకు ఇష్టం. వివి వినాయక్ అంటే నా ఫ్రెండ్. ఆయన సినిమా ఎట్టున్నా నాకు బాగా ఆడాలని ఉంటుంది. కృష్ణవంశీ నా ఫ్రెండ్, ఆడాలని ఉంటుంది నాకు. రాజమౌళి మంచోడు, అసలు ఆయన ఆడాలనే ఉంటుంది, నాకు ఆడకూడదని ఉంటుంది. మర్చిపోయి మీరు ఆ మధ్య మహేష్ బాబు 1 చూసి చాలా బాగుంది. సుకుమార్ మంచి మేకర్ మరి చెప్పాలి కదండి మీరు. అలాంటి చెప్తే ఇప్పుడు మీరు అందరు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూతో మళ్ళీ శత్రువులను వెనకేసుకుంటారు, నా సినిమాలు చూడట్లేదు అయినా. సుకుమార్ మంచి మేకర్. హీ ట్రైడ్ సంథింగ్ ఇన్ 100% లవ్ కానీ అవి. చిరంజీవి గారు 150 సినిమా తీస్తున్నారు కదా. సపోజ్ అందరినీ పక్కన పెట్టేసి తేజ గారు మీతో నాకు 150 సినిమా అన్నారు అనుకోండి, నేను చేయను. రియాక్షన్ ఏంటి? నేను చేయను, ఆయన రాడు. వాస్తవంలో ఉందా నన్ను అడగదు ఆయన. ఫస్ట్ సపోజ్ అడిగి ఉంటే ఏంటి మీ ఆన్సర్? నేను చేయను. అడగడం ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ అడిగితే నేను చేయను. ఏంటి రీజన్ ఏంటి? నేను చేయలేను. నేను అంటే ఏంటి కారణాలు ఏంటి? అమ్మో, ఆ లెవెల్ మన వల్ల కాదు. అంటే ఆ లెవెల్ అంటే దానికి అంటే అంత స్టార్స్ని మీరు డీల్ చేయరా, లేకపోతే చేయలేరా, లేకపోతే అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక డై ఉంటుంది, ఒక అచ్చి వేసేసి ఉంటారు. ఆ డైలో ఏముంటాయి అంటే ఇన్ని పాటలు ఉంటాయి, ఇన్ని ఫైట్లు ఉంటాయి, ఇటువంటి సీన్లు ఉండాలి, ఇంత కామెడీ ఉండాలని ఒక డై వేసేసి ఉంటారు. దాంట్లో ఇరికించాలి మనం. ఓకే. లేదు రీమేక్ తీసుకొచ్చి చేయాలి. అట్లా కుదరదు అసలు. నేను చేయలేను. నేను ఐఎమ్ ఏ ఫ్రీ స్పిరిట్. ఓకే. నా ఆత్మ ఫ్రీగా ఉండాలి. ఏది చేయాలో అది నచ్చినట్టు చేయాలి, నచ్చకపోతే వదిలేయాలి. ఓకే. చిరంజీవి గారు వస్తున్నారు రంగాన్ని లేచి నుంచోవాలి. నేను అది వేరే మూడ్లో ఉంటా. నేను వస్తే ఎవరి నుంచో అక్కర్లా, నా ముందు సీరియల్ కాసినా నేను పట్టించుకోను. పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. మనం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నామంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు. ఎందుకు చిరంజీవి గారితో మన సినిమా చేయడం ఎందుకు, వాళ్ళు బాధ పెడతామంటే వద్దు. పెద్ద నమస్తే. ఓకే, పోనీ అలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే హీరో దొరికాడు అనుకోండి, ఏ మహేష్ బాబు అంటే ఏ ప్రభాస్ లాంటి. సపోజ్ మీకు ట్యూన్ అయిపోయి చేసే స్టార్ ఏమన్నా దొరికితే స్టార్తో చేసే ఉద్దేశం ఉందా అసలు? స్టార్స్ చేయలేమండి అసలు. నాలంటే చేయలేడు. వాళ్ళు కష్టం అది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేనే దేడదమ్మకి టైప్. నేను వాళ్ళ తట్టం మ్యాచ్ కుదరదు, అది జరగదు. స్టార్స్తో కష్టం. ఒకవేళ స్టార్స్తో చేయాలనుకున్నా నేను ఒక మ్యాసివ్ హిట్ కొట్టి ఉండాలి. ఓకే. అదిరిపోయే కలెక్షన్లతో పెద్ద హిట్ కొట్టి ఉంటే అప్పుడు. అంటే ఇప్పుడు మీకు ట్యూన్ అయ్యే స్టార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరా? అంటే మీరు ఓకే ఇదంతా అయితే నేను చేస్తాను. రజనీకాంత్ అయితే ఓకే అండి నాకు. కమల్ హాసన్ ఓకే, అమితాబ్ బచ్చన్ గారు ఓకే, మహేష్ బాబు ఓకే. జూనియర్ ఎన్టీఆర్ అమ్మో నేను చేయలేను. అంత భయపడుతున్నారు? అమ్మో నా వల్ల. ఏంటి దాని ఎక్స్ప్రెషన్? బాలకృష్ణ గారు ఈజీ. ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ అనగా భయపడ్డారు. వాళ్ళు వేరే డైలో ఉంటారు సార్, వాళ్ళంతా. నా వల్ల కాదు. అంటే ఏ టైప్ ఇది చెప్పండి, పర్లేదు. ఇంకా డై అంటే అదే చెప్పే కదా, చిరంజీవి గారు వాళ్ళంతా ఒక డైలో ఉంటారు. అంటే ఒక స్టైల్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఉంటారు, బయటికి రారు అసలు. మీరు చిరంజీవిని బాగా ఇష్టపడతారు నాకు తెలిసి కదా. మరి అలాంటి ఆయన వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతున్నారంటే చిరంజీవి ఏం మాట్లాడినా చెయ్యను అంటున్నారు కదా. అంటే మీరు నాతో గతంలో ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ అప్పట్లో విపరీతంగా సినిమాలు చేసి ఇండస్ట్రీకి ఇన్కమ్. ఏంటంటే చిరంజీవి గారి రెస్పెక్ట్ ఏంటంటే ఆయన చేసినప్పుడల్లా 5-6 సినిమాలు చేసేవాడు సంవత్సరానికి. 5-6 సినిమాలు చేసేటప్పటికి ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ, కృష్ణ గారు కానీ వీళ్ళందరి వల్ల పెద్ద సీనియర్ హీరోలు వాళ్ళని పొగుడుతున్నాం, వీళ్ళని తిడతాం అంటే వీళ్ళని తిట్టాలి. ఇప్పుడు ఉండేవాళ్ళని దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్ ఆల్. ఇప్పుడు ఉండే హీరోలు అందరూ 3000 థియేటర్లు ఉండే 2 స్టేట్లో కలిపి, ఆంధ్ర తెలంగాణలో. ఇప్పుడు 1800కి వచ్చేసినాయి. ఇంకా కళ్యాణ మండపాలుగా ఈ ఇయర్ మళ్ళీ ఒక 20 మారిపోయినాయి. ఎందుకంటే సినిమాలు ఫీడింగ్ లేదు. అప్పుడు ఇన్ని డబ్బింగ్ అయ్యాయి కాదు తెలుగులో. ఇంకా తెలుగు దేవదాస్ తమిళ్లో కూడా రిలీజ్ చేసేవాళ్ళు.
సినిమాలు ఫీడింగ్ లేదంటున్నారు, మరి కొత్త వాళ్ళేమో క్యూలో ఉంటున్నారు. ఏంటి అక్కడ లాజిక్? సినిమాలేమో ఫీడింగ్ లేదని మీరు అంటున్నారు. ఫీడింగ్ అంటే అచ్చా థియేటర్స్ ఫీడింగ్ లేదంటున్నారా? లేదు. మరి జరుగుతున్న సినిమాలు ఎటు వెళ్తున్నాయి? కొత్త వాళ్ళు వీళ్ళు తగ్గిపోయినాయి కదండి. 300 వచ్చాయి మన తెలుగు. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? 125 ఇంక్లూడింగ్ డబ్బింగ్. అసలు రిలీజ్ నోచుకున్న సినిమా చాలా పడి ఉంటాయి కదండి. అంటే లాస్ట్ వీక్ ఒక సినిమా రిలీజ్ అవ్వలేదండి, పులి అనే సినిమా. మీరు మాట్లాడేది పెద్ద స్టార్ సినిమాలు ఒక ఓన్లీ రావటం వల్ల ఏమవుతుందంటే అండి, మీకు చెప్తే ఎట్లా ఉంటుందో సైకిల్. ఇప్పుడు పెద్ద హీరోలు, ఇప్పుడు రామారావు గారు ఆ రోజుల్లో 6 సినిమాలు డెఫినెట్గా వచ్చాయి, 4 వచ్చాయి. కృష్ణ గారి 6 వచ్చాయి, రాజేంద్ర ప్రసాద్ గారి కూడా వచ్చాయి, అల్లరి నరేష్ కూడా 5-6 వచ్చాయి. వీళ్ళు రావటం వల్ల ఏమవుతుందంటే అండి, అన్ని నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, అంతమంది ఎంప్లాయీస్, సినిమాకి 50 మందిని వేసుకోండి, అన్ని ఫ్యామిలీస్ బతుకుతాయి. ఇది డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళేటప్పటికి ఏమవుద్ది అని అంటే, డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుంటారు, అన్ని థియేటర్లో రిలీజ్ అవుతాయి, థియేటర్లో ఉండే 100 స్టాఫ్కి పని వస్తుంది, పోస్టర్లకి పని వస్తుంది. ఇది మొత్తం ఒక ఎకానమీకి ఒక స్పీడ్ వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది, సినిమాలన్నీ తగ్గిపోయినాయి. మహేష్ బాబు సంవత్సరానికి ఒకటి, పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళకి ఒకటి, చిరంజీవి గారు మధ్యలో చేయలే. దీనివల్ల ఏమైపోతుంది అంటే మొత్తం తగ్గిపోయినాయి. ఈ సినిమాలు తగ్గేటప్పటికి ఏమైపోయిందంటే, ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గించారు. తగ్గేటప్పటికి టికెట్లు కట్ అవ్వడం తగ్గిపోయింది, థియేటర్లు తగ్గిపోయినాయి. ఈ థియేటర్లు రన్ చేయడం తెలియక తీసుకెళ్ళి లీజుకి ఇస్తున్నారు. లీజుకి ఇచ్చేసేటప్పటికి ఇప్పుడు సినిమాలు తక్కువ రావడం వల్ల లీజుకి ఇస్తున్నారు. లీజుకి ఇచ్చేవాడు సేఫ్ ప్లే చేయాలి కాబట్టి పెద్ద హీరోల సినిమాలే వేస్తున్నాడు, చిన్న సినిమాలకు దొరకట్లా. చిన్న సినిమాలు ఎప్పుడైతే ఆడవో, చిన్న సినిమాలకు ఎప్పుడైతే థియేటర్లు దొరకవో, ఎప్పుడైతే ఆడవో, కొత్త టెక్నాలజీ రాదు, కొత్త కథకులు రారు, కొత్త యాక్టర్లు రారు ఇండస్ట్రీలోకి, కొత్త టెక్నీషియన్స్ రారు. రాకపోయేటప్పుడు పాత సినిమాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఇది ఇండైరెక్ట్గా ఇప్పుడు తెలుగు సినిమా స్టైల్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేయకపోవటం. ఎక్కువ చేయాలి, బడ్జెట్. మీరు అన్నట్టు బాలీవుడ్లో కూడా పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు ఏం చేయట్లేదు, ఈ ఇయర్కి ఒక్కటే చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఏమైందంటే అండి, మల్టీప్లెక్స్ కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. ఆ సినిమా సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పెద్ద హీరోతో సినిమా చేస్తున్నారు, సైమల్టేనియస్గా చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు. సో పెద్ద సినిమాలు ఏంటి, 6 నెలలు ముందే స్లాట్ వేసేస్తారు, ఏ మంత్ ఏ సినిమా రావాలి, గ్యాప్ల్లో చిన్న సినిమాలు ఎప్పుడు రావాలి. ఇక్కడ ఏమవుతుందంటే, మేమంతా రెడీ అయిపోతాం, చిన్న సినిమా రెడీ అని, రిలీజ్కి వెళ్ళిపోతుంటే బాహుబలి వస్తుంది అంటారు, ఆపేస్తాం. ఆపేసి నాకు రావట్లేదండి, తూచ్ నెక్స్ట్ మంత్ 10th వస్తుంది అనగానే గబగబా వేద్దామా వద్దా, వెయిటింగ్. ఇప్పుడు ఈ పెద్ద హీరో సినిమాలన్నీ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్తాయి తెలియట్లా, చిన్న సినిమాని చంపేస్తున్నారు. ఇది డేట్లు కూడా ఫిక్స్ లేక. బాంబే ఇస్ వెరీ కల్చర్డ్, అసలు తెలుగు ఇండస్ట్రీ మీరు కంపేర్ చేయక్కర్లేదు అట్లా. ఇప్పుడు ఈ మినీ థియేటర్స్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా? అసలు దానివల్ల చిన్న సినిమాలు ఐడియా ఎవరిది అసలు? ఐడియా వర్కౌట్ అయ్యే ఐడియానా? చిన్న సినిమా, చిన్న ఆడిట్, మినీ థియేటర్స్ అంతా సొంత ఐడియా అది. కొంతమంది సొంతలు కొత్త వాళ్ళకి పాపం థియేటర్స్ దొరకట్లేదు కదా, ఇలాంటివి కనీసం ఇలాంటి ఐడియా వస్తే దాంట్లోనే వీళ్ళు వేసుకుంటారు కదా. ఇంకా చచ్చిపోద్దండి సినిమా. ఎట్లా అంటే, వీళ్ళు స్క్రీన్ చిన్నది చేస్తారు, చిన్న థియేటర్ అయ్యేటప్పుడు స్క్రీన్ చిన్నది అవుతుంది. స్క్రీన్ చిన్నది అయ్యేటప్పటికి మీ ఇంట్లో ఉండే టీవీ కంటే కొంచెం పెద్దది, దానికి ఎందుకు వెళ్ళటం? పైరసీ వచ్చినాకో ఎప్పుడో టీవీలో వేసినప్పుడే చూసుకోవచ్చు కదా, అంత చిన్న బొమ్మకి మేము ఎందుకు వెళ్ళాలి అనుకుంటాం. పెద్ద స్క్రీన్ వేసాడు అనుకోండి, ఆడిటోరియం పెద్ద అయిపోద్ది, వాడికి వర్కౌట్ కాదు. సో థియేటర్కి వచ్చే జనం ఇంకా తగ్గిపోతారు. ఫస్ట్ టెక్నిక్ వైజ్ చెప్తా, సినిమా స్క్రీన్ డిటిఎస్, డాల్బీ అంటారు. చాలా మందికి తెలియదు ఏంటంటే, స్క్రీన్ ఇంత ఉందనుకోండి, లెఫ్ట్ సెంటర్ రైట్ 3 స్పీకర్లు ఉంటాయి. సో హీరో నడుచుకుంటే ఇలా వస్తుంటే లెఫ్ట్ నుంచి రైట్కి డైలాగ్ మారుతుంది. చిన్న స్క్రీన్ ఉంటే ఎలా మారుతుందండి? 3 స్పీకర్లు పక్క పక్కన ఉంటాయి, దీని గురించి చిన్న స్పీకర్లు పెట్టలేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు అలాంటి సినిమాలు చేయాలి కదా, అంత సౌండ్ ఎక్స్పీరియన్స్ చేసి అంత గొప్ప సినిమాలు మన వాళ్ళు చేసినప్పుడు కదా మీరు అన్న థాట్.